ఓ ఓ ఓ స్థిర సుఖమాసనం. అహమస్మి. 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 భగవత్పాదుల వారి జీవన్ముక్తానంద లహరి అనేటటువంటి ప్రకరణం జీవన్ముక్తిని గురించి చెప్పే అత్యుత్తమ ప్రకరణ గ్రంథం. ఇదే విషయం వివేక చూడమణిలో కూడా జీవన్ముక్తస్య లక్షణం జీవన్ముక్త ఇష్యతే అనేటటువంటి పాదాంతములతో మనకు 10 శ్లోకాలుగా కనిపిస్తుంది. వాటిని మనం నిధిధ్యాసన చేశాము. విషయం ఒకటే, వేర్వేరుగా చెప్పబడతాయి. ఇది ఒక్కొక్క సాధకునకు చాలా అవసరం. జీవన్ముక్తుడు అంటే ఎలా ఉంటారు? రెండు కారణాలు. ఒకటి, టు రికగ్నైజ్, టు ఐడెంటిఫై a person of that nature who is in the Atma Bhava, and second one is to emulate, not to do anukarana but anusarana, emulate. As a sadhaka, as an nididhyasaka, we must know how we can recognize the Jivan Mukta and how to emulate him to be in that state. Sthita prajnasya ka bhasha samadhistasya keshava స్థితధీః కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం అంటూ అర్జునుడు అంతటి వారే భగవాన్ని అడిగి ఉన్నారు. స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి? ఆయన లక్షణాలేమిటి? ఆ జ్ఞానోదయమైనటువంటి వ్యక్తి ఎలా ప్రవర్తిస్తారు? ఏ విధంగా ఆయన నడవడిక ఉంటుంది? నాకు దయచేసి చెప్పవా అని అడిగారు. 2వ అధ్యాయంలో. మళ్ళీ సరిపడలేదు, ఇంకా సందేహాలున్నాయి. 14వ అధ్యాయంలో కైర్లింగైః త్రీన్ గుణానేతానతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. గుణాతీతుడు అనే ఆయన లింగములు ఏవి, సంకేతములు ఏవి, ఆయన ఏ విధముగా ప్రవర్తిల్లుతారు? కిమాచారః కథం చ ఏతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. ఏ విధముగా ఈ 3 గుణములను దాటి అతీతులై వర్ధిల్లుతున్నారు?
దయచేసి నాకు చెప్పు మహానుభావ అంటూ శిష్యుడైన అర్జునుడు అడగడం జరిగింది. గుణాతీతుడన్నా, స్థితప్రజ్ఞుడన్నా, జీవన్ముక్తుడన్నా ఒక్కటే. ఆత్మజ్ఞాని అన్నా, ధీరుడన్నా, మహాత్ముడన్నా, జ్ఞాని అన్నా, మనీషిణ అని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా ఒకే సమానార్థక పదములు. జీవన్ముక్తానంద లహరి యొక్క సబ్జెక్ట్ మ్యాటరు టు డెమాన్స్ట్రేట్ టు అస్ హౌ వీ కెన్ కండక్ట్ ఇన్ ద వరల్డ్ అండ్ బీ యాజ్ అ జీవన్ముక్త. ప్రపంచంలో భిన్నత్వం అనేది ఉండే తీరుతుంది. భిన్నత్వాన్ని చెరిపివేయ జాలము, చెరిపివేయకూడదు. వైవిధ్యమే సృష్టి, వైవిధ్యమే సృష్టి యొక్క సొగసు, అందం. ఆ వైవిధ్యాన్ని చూస్తూ ఆ వైవిధ్యం వెనుకాలనున్నటువంటి ఏకత్వాన్ని గ్రహించడమే జీవన్ముక్త స్థితి. భేదాలతో నాకు పని లేదు. నేను ఏకత్వ స్వరూపమైన ఆత్మను. తదేవాహమస్మి, తదేవాహమస్మి. మరి భేదాలు ఉన్నాయి, ఉండని. వాటితో నీకేం పని? అవి ఉంటూనే ఉంటాయి. అవి పోక్కర్లా. వరల్డ్ విల్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్. దిస్ నో ప్రాబ్లం. బట్ I, as a liberated person, I have got nothing to do with the differences in the world, but I have everything to do with the world. I am not a recluse from the world. I am still in the world and not in the world. Let the boat be in water, let not the water be in the boat. Boat is required to transgress the water. And water isn't at all required to be in the boat if you want to transgress. Yo apsu navam pratishtitam veda pratyeva tishtati. ఈ ప్రకరణ గ్రంథంలో జీవన్ముక్తుని యొక్క కాండక్ట్, ప్రవర్తన, నడవడి ఎలా ఉంటుందో భగవత్పాదులు వారు చెప్తున్నారు. బ్రహ్మవిధుడైనటువంటి మహాత్ముడు బ్రహ్మాత్మిక సాక్షాత్కారాన్ని పొందినటువంటి కారణము వలన అజ్ఞానము నిశ్శేషముగా నశించి జ్ఞానిగా ఉంటున్నప్పటికీ ఆరబ్ధ కర్మవశము, ప్రారబ్ధ కర్మవశము ఏదైతే ఆరంభమైనదో అది ఆరబ్ధం. ఆల్రెడీ స్టార్టెడ్. బిఫోర్ ఆరబ్ధం. దాని వశంలో దేహాన్ని కలిగే ఉంటారు. దేహత్యాగం చేయనక్కర్లేదు. దేహం పడిపోయేంత వరకు ఈ ప్రారబ్ధ కర్మ యొక్క వేగం ఉంటుంది. అది ఉన్నంత వరకు నిలిచి ఉంటారు. తద్వారా అజ్ఞాన కాలమునందువలే వ్యవహారాలు నడుచుచుండుట కూడా తటస్థిస్తుంది. ఆ కాలంలో లోకంలో ఈ విజ్ఞుని మామూలు వాళ్ళు చూసి ప్రాకృత పాత్రధారిగానే గ్రహిస్తూ ఉంటారు. ఈయన మనలాగే నవ్వుతున్నారు, ఈయన మనలాగే కూర్చున్నారు, ఈయన మనలాగే మాట్లాడుతున్నారు, ఈయన మనలాగే ఏవో కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు అన్నట్టుగా కనిపిస్తుంది. అహమస్మి. మూలుగా మనలాగే కర్మలు చేస్తున్నట్టు కనపడటం మన యొక్క వ్యూ పాయింట్.
ఫ్రమ్ హీజ్ వ్యూ పాయింట్ తాను కర్తను కానని భోక్తను కానని నిర్విశేష నిరంజన కూటస్థ ఏకైక సాక్షి చైతన్యాన్నని తెలుసుకుని అసంగంగా అఖండానంద చిన్మాత్ర వ్యవహార బ్రహ్మస్వరూపంతో నిర్లిప్తుడై ఏ లిప్తత సంగం లేకుండా ఉంటారు. అంటే ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద వరల్డ్ హీ ఈజ్ లైక్ ఎనీ అదర్ జీవ. ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ద ధీర ఆర్ ద జ్ఞాని హీ ఈజ్ ముక్త. దట్ ఈస్ వై హీ ఈజ్ కాల్డ్ జీవన్ ముక్త. The word Jivan is from the standpoint of the world. The word Mukta is from the standpoint of the Atma power. That is why he is Jivan Mukta. స్వయముగా ఆయన ముక్తుడైనప్పటికీ అతనిని అజ్ఞులైనటువంటి మనలాంటి వాళ్ళు చూచి వాళ్ళ భ్రాంతిని అనుసరించి, చూసావా ఆ స్వామీజీ అలా చేశారు, చూసావా ఈ గురుగారు ఇలా చేశారు అంటూ కర్తృత్వ భోక్తృత్వ ధర్మాలను వాళ్ళ యందు ఆరోపిస్తారు. తదనుగుణంగా ఈయన అలాగే జీవుల్లో ఉన్నారు అంటూ ఉంటారు. జీవన్ముక్తులకు ప్రారబ్ధ కర్మలు అందరికీ ఒక్కలా ఉండవు. అవి ముందు ఆరంభమైనవి కదా, వాడ సంచితం అంతా దగ్ధమైపోయింది. భూతం భావి చ దుష్కృతం ప్రదహతా సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితుం స్వవపుర్ ఇత్యేషా మనీషా మమ. అటువంటి జీవన్ముక్తులకు సంచిత ఆగాములు లేవు. ప్రారబ్ధం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళలో కొందరు యోగులుగా ఉంటారు, కొందరు లోక వ్యవహారాలలో నిమగ్నులై వ్యావహారికంగా ఉన్నట్టు కనపడతారు. అదే అన్నారు, వ్యవహారంలో ఉండడం అంటే భోగిలా కనపడడం, యోగులుగా ఉండడం అంటే రిక్లూస్గా సెపరేట్గా ఉండడం. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః. They may be like a yogi, they may be like a bhogi. They may appear as though they have some attachment, they may appear as though they have no attachment. Aham asmi. Aham asmi. योगरतो वा भोगरतो वा संगरतो वा संगविहीनः यस्य ब्रह्मणि रमते चित्तं నందతి నందతి నందచేవ. ఎవని యొక్క చిత్తము బ్రహ్మని రమతే అతడు ఆమె నందతి నందతి నందత్యేవ. 3 మార్లు చెప్పడం పూర్ణానంద స్వరూపము, అఖండానంద స్వరూపము అని చెప్పడము. అహమస్మి. అటువంటి జీవన్ముక్తులు వారికి వారి కార్యముల యందు గాని ఫలముల యందు గాని ఏ మాత్రము ఆసక్తి ఆపేక్ష ఉండదు. ప్రపంచంలో ఏది చూసినా
భిన్న భిన్నంగా కనపడుతున్న ఈ జగత్ సృష్టిలో ఏకత్వాన్ని మాత్రమే దర్శించగలిగినటువంటి స్థితియే ఆత్మజ్ఞానము. నేనేం చేయాలైతే ఆత్మజ్ఞానంలో నిలవాలి అంటే భిన్నత్వాన్ని చూడడం మానుకోవాలి. ఫస్ట్ స్టెప్, ప్రాబబ్లీ ద లాస్ట్ స్టెప్ ఆల్సో. దెన్ ఆటోమేటికలీ ఐ ఆమ్ ఇన్ ది ఏకత్వ. అహమస్మి. ఎప్పుడైతే భిన్నత్వాన్ని చూడడం మానుకున్నాను, ప్రపంచ ఉపశమమవుతుంది, ద్వంద్వాతీత స్థితి జరుగుతుంది, గుణాతీతమై వర్తిల్లుతాను. అప్పుడు స్వాత్మతత్వ సాక్షాత్కారము లబ్ధమైనటువంటి మహాప్రయోజనం వలన బ్రహ్మీభావం నుండి ప్రచ్యుతి జారిపోవడం ఎన్నటికీ ఉండదు. అచ్యుతుడనవుతాను. ఎప్పుడైతే ప్రచ్యుతి లేదో అచ్యుతుడే. అది నిత్యసిద్ధము కాబట్టి, సహజం కాబట్టి, నానా విధములైనటువంటి వ్యవహారాలలో ప్రవర్తిస్తున్నప్పటికీ దేహేంద్రియాది తాదాత్మ్య భ్రాంతిని ఏమాత్రము పొందక సహజ బ్రహ్మభావంలోనే ప్రవర్తిల్లుతూ ఉండగలను. అది ఏ జీవన్ముక్త స్థితి. కెన్ ఐ అటైన్ దట్? ఎస్, వెరీ మచ్ ఎస్. There is an emphatic yes. Everybody has got the right to attain that, particularly the one who is taken a human birth. మరి అవరోధం ఏమిటి? మరి విళంబనం ఏమిటి? ప్రయత్నం చేయకపోవడమే. What is the obstacle? What is the stumbling block? I never tried. A non-trier never wins the race. A trier has always got the chance to win the race. Ahamasmi. 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 3 నిమిషాల పాటు పూర్తి నిశ్శబ్దంలో నేను ఈ ప్రయత్నం చేసుకుంటానా, నా కోసం నేను ఈ విధముగా నా జీవితాన్ని, శేష జీవితాన్ని మలచుకుంటాను అనే ప్రశ్నను ఎవరికి వారు వేసుకుని అటువంటి ఆలోచిస్తున్న మనస్సును సాక్షిగా దర్శించండి.
అహమస్మి, అహమస్మి. మోక్షం అంటే గోల్డ్ బిస్కెట్స్ ప్యాకెట్ కాదు. ఏ తీర్థానికో పోయి స్నానమాడి తెచ్చుకునేది కాదు. ఏ పుణ్య ప్రదేశాలకో పోయి దర్శించి పట్టుకొచ్చేటటువంటి వస్తువు కాదు. బజారులో కొనేది కాదు. మనము ప్రవర్తించే విధానమే మోక్షమా బంధమా అనేటటువంటిది నిర్ణయిస్తుంది. భేదాతీతంగా, గుణాతీతంగా, ద్వంద్వరహితంగా, సాఫీగా, అలజడి లేకుండా ప్రశాంతంగా ఉండటమే మోక్షం. అదే జీవన్ముక్తి. నిరంతర బ్రహ్మభావమే జీవన్ముక్తి. ఇక్కడ మకుటము మునిర్న వ్యామోహం భజతి గురు దీక్షాక్షతతమాహ అనేటటువంటి మకుటంతో 17 శ్లోకాలు వ్రాయబడి ఉన్నాయి. ఏమిటి మకుటము? మునిర్న వ్యామోహం భజతి గురు దీక్షాక్షతతమాహ అహమస్మి. ఇక్కడ జీవన్ముక్తుని ముని అని పిలిచారు. ముని అన్నా, జీవన్ముక్తుడన్నా, ధీరుడన్నా, స్థితప్రజ్ఞుడన్నా, గుణాతీతుడన్నా, జ్ఞాని అన్నా, అమృతుడన్నా ఒక్కటే. ముని న వ్యామోహం భజతి. వాట్ ఈజ్ వ్యామోహం? వ్యామోహం వ్యామోహం వ్యాప్తమైనటువంటి మోహం. మోహం అంటే illusion. Illusion of what? This is better than that. That is lesser than this. This I like. That I don't like. This is profitable. That is not profitable. All these dvandvas and gunas themselves are the illusion. And you transcend the illusion, then you are already liberated. Munirna vyamoham bhajati. He will not be in the trap of the moha. What is the moha? Bhinnatva is the moha. Ekatva is vimoha. How did you attain that? How did he attain that? Katham cha etan trin gunan ativartate. కథం చ ఏతాన్ త్రీన్ గుణాన్ అతివర్తతే. ఏ విధముగా ఆయన ఈ 3 గుణములను దాటివేశారు? గురుదీక్షాక్షతతమా గురుదీక్షాక్షతతమా. దట్ ఈస్ ది బ్రహ్మాస్త్ర. What is Guru? You know Guru. But here, the word Guru is the highest, greatest. Yemi Diksha? Guru Diksha. The highest Diksha. Diksha ante Nishtha. Nilakada. Deni endu? Guru nandu. Guru evaru? Paramaguru. జగద్గురువు. కృష్ణం వందే జగద్గురుం, నారాయణం పద్మభవం, సదాశివ సమారంభం. అతనే గురువు, ఆత్మయే గురువు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే. ఈశ్వరుడు, ఆత్మ, గురువు 3 లేవు. ఈశ్వరుడే ఆత్మ, ఆత్మయే గురువు. ఆ గురువునందు అత్యంత దీక్ష, గురుదీక్ష. గురువునందు దీక్ష, గురువు వలన దీక్ష,
గురుత్వమైనటువంటి దీక్ష. ఎలాగైనా చెప్పుకోవచ్చు గురు దీక్ష. దానివలన ఏమైంది నాకు? ఆ గురు దీక్షలో నిధిధ్యాసనలో ఆ గురువునందు పరబ్రహ్మమునందు పరమాత్మయందు సదాశివ సమారంభామునందు నారాయణం పద్మభవమునందు ఈశ్వరో గురురాత్మేతి దక్షిణామూర్తి యందు నా మనసు పూర్తిగా సంలగ్నము చేస్తే, ఎలా సంలగ్నం చేయాలి? గురుదీక్ష, గట్టిదైనటువంటి గొప్పదైన దీక్షతో క్షతతమాహ్. తమాహ్ అదేమిటండి ప్లూరల్ వేశారు? తమస్సు ఒక్కటే కదా. అయ్యో, నీకు అనేక రకాల అజ్ఞానాలు ఉన్నాయిరా. స్థూల విద్యలు, మూల విద్యలు, మాయ, ఇంకోటి ఇంకోటి. ఒక విషయంలో కొంచెం జ్ఞానంగా ఉన్నప్పటికీ మరో విషయంలో మళ్ళీ నీకు క్లౌడ్ ఉండనే ఉంది. ఆకాశంలో కొన్ని చోట్ల క్లౌడ్స్ లేవు, కొన్ని చోట్ల క్లౌడ్స్ ఉన్నాయి అన్నట్టుగా యువర్ మైండ్ ఈజ్ లైక్ ఎ రెంట్ క్లౌడ్. చిల్లులు ఉన్నటువంటి ఆకాశంలా ఉంది క్లౌడ్స్ వల్ల. అందుకే తమాహ్. అదేమైంది? క్షత, జారిపోయింది. క్షీణించిపోయినటువంటి అజ్ఞానము వలన గురుదీక్ష. అది ఎలా కలిగింది అజ్ఞానం క్షీణించడం? గురుదీక్ష. గురుదీక్ష క్షతతమాహ్ ముని వ్యామోహం న భజతి. ఆయన ఈ భిన్నత్వంలో, ఈ సంసార వ్యామోహంలో, ఈ ఒడిదుడుకులలో ఉండరు. అటువంటి మునిగారి గురించే ఇక్కడ చెప్పబోతున్నారు. అహమస్మి. మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమాహ్. అటువంటి గొప్పదైన దీక్ష, నిలకడ, నిష్ట, నిధిధ్యాసయందు మనము నిలిచి ఉందామని ఒక ప్రతిజ్ఞ చేసుకుంటూ అహమస్మి, 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 తదేవాహమస్మి. న కించిత్ భిన్నత్వం ఇహ అస్తి, నేహ నానాస్తి కించన, నేహ నానాస్తి కించన. అహమస్మి, 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 అహమస్మి. యదుదరం అంతరం కురుతే. చిన్న వ్యత్యాసాన్ని చూస్తే మళ్ళీ జారిపోయినట్టే. భేదము స్వల్పంగా కూడా చూడకుండా ఉంటాను. ఈనాటి నుంచి అహమస్మి, 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 అహమస్మి. స్వస్తి.